హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. సో ఈరోజు నేను నార్మల్గా రీడింగ్ పికి కోడ్ రీడింగ్ అయితే చేయట్లేదు. సో ఐ విల్ గో విత్ జనరల్ రీడింగ్. యూవర్సెస్ నేమ్ చేస్తానండి. బట్ దానికి వెళ్లే ముందు ఒక చిన్న టాపిక్ గురించి తొందరగా చెప్పేస్తాను. బికాజ్ యాక్చువల్గా క్రిస్టల్స్ సంథింగ్ దాని గురించి అడిగారు. నేను చేద్దాం అనుకుంటున్నాను. బట్ క్రిస్టల్స్ అది అందరికీ సెట్ కావండి. సో క్రిస్టల్స్ ఒక పవర్ కోసం, ఒక నాలెడ్జ్ కోసం, ఒక అంటే స్ట్రెంగ్త్ కోసం, దానికోసం క్రిస్టల్స్ ని వాడటం అది అంత బెస్ట్ కాదు అని నా ఒపీనియన్ అనమాట. బికాజ్ ఐఎమ్ నాట్ మోర్ ఎక్స్పీరియన్స్డ్, రైట్? ఎందుకంటే ఒక నార్మల్ పీపుల్ కి అసలు నిన్న మొన్న ఒక 2 days బ్యాక్ వచ్చిన కామెంట్ చూసి నేను చాలా చాలా ఆశ్చర్యపోయినాను. ఏంటి ఎంత ఇలా కామెంట్ వచ్చింది? అంటే నేను చచ్చిపోయినాక వస్తాడా అన్న విధంగా కామెంట్ వచ్చి రావటం చూసి ఐ ఫెల్ట్ వెరీ, అంటే అయ్యో ఎందుకు ఇంకా మనుషులు, నేను ఎవ్రీ వీడియో చెప్తూనే ఉంటాను, మీ పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. మీరు మీరు మంచిగా ఆలోచించండి. మీరు వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. మీ దగ్గర ఉన్న ఆస్తులు అంటే మీ హెల్త్, మీ మీ గ్రోత్, తర్వాత మీ చుట్టూ ఉన్న మీ మీ మనుషులు మీరు ఎందుకు వాళ్ళని మీరు అప్రిషియేట్ చేయట్లేదు? మీ దగ్గర ఉన్న దాని గురించి మీరు అప్రిషియేట్ చేస్తున్నప్పుడే మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఎలా ఉన్నారు అంటే ఇట్స్ లైక్ మీ చుట్టూ ఒక మంచి మీకు ఇష్టమైన వస్తువులన్నీ ఉన్నాయండి. కానీ అవి మీవి కాదు అని తెలుసు. బట్ మీవి కాదు, బట్ అది ఎవరివి కావు. యూ కెన్ ఏబుల్ టు టేక్ ఇట్. ఎప్పుడు మీకు ఎలిజిబిలిటీ వస్తే అది మీరు తీసుకోగలరు అనమాట. సంథింగ్ వాళ్ళ కండిషన్ లో పెట్టారంటే మీ మనసులో ఎలా ఉంది అంటే అది నేను అది తీసుకోలేను అని మనసులో పెట్టుకున్నారు. బట్ ఆ ఎలిజిబిలిటీ గాడ్ ఎలా పెట్టింటారంటే మీరు వెళ్ళి తీసుకొనేస్తే దట్ ఈస్ యోర్స్ అనమాట. సో ఎవరు పడితే వాళ్ళు తీసేసుకుంటారు. అవి తీసేసుకుంటే ఆ మళ్ళీ మళ్ళీ వాళ్ళకు కావాల్సినప్పుడు ఉండవని అలాంటి చెడ్డ పీపుల్ ఎవరు అలాంటి పుకార్లు పెట్టించింటారు. వాటిని వెళ్ళి తీసుకోవద్దండి, అవి తీసుకుంటే మీకు ఇవి వస్తాయి అవి వస్తాయి అని పుకార్లు పెట్టించింటారు. సో దానివల్ల వాటిని తీసుకోవటము మీరు ఇష్టపడరు అనమాట. సో బట్ వాటిని పగలగొట్టడము, లేకుంటే ఎవరికి కానికుండా చేయటము, అలాంటి మీ ఫ్రస్ట్రేషన్ తో, మీ కోపంతో మీ ముందు ఉన్న వాటిని కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు. అంటే నేను పాజిటివ్ ఎనర్జీస్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీరు ఎప్పుడు అది వింటూ ఉంటే మీరు ఆ పాజిటివిటీ అనేది మైండ్ లో పడిపోయింది అంటే మీరు వెళ్ళిపోయిన వ్యక్తి అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ వ్యక్తి మిమ్మల్ని ఇంత నిర్లక్ష్యంగా, మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీతో పోల్చి, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తో పోల్చి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అంటే అలాంటి మనుషుల్ని మీరు మర్చిపోవటం చాలా చాలా బెస్ట్. ఎందుకంటే యూ డిజర్వ్ రెస్పెక్ట్, యూ డిజర్వ్ లవ్, యూ డిజర్వ్ నర్చర్డ్. ఓకేనా? మీకు డిజర్వ్ అయిన మనుషుల కోసం మాత్రమే మీరు తాపత్రయపడాలి. కానీ అలాగా మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించటం, వాళ్ళే రావాలి అనుకోవటం, దట్ ఈస్ ఇట్స్ అప్ టు యూ. ఓకే, బట్ అది అయితే కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే అలాంటి వాళ్ళని మీరు, బికాజ్ ఐ డిడ్ దట్ మిస్టేక్. ఓకేనా? ఎప్పుడు ఒకరి మిస్టేక్స్ ని చూసి నేర్చుకున్న వాళ్ళు తెలివైన వాడు అవుతాడు. సో అలా నిర్లక్ష్యంగా చేస్తున్న వాళ్ళని మీరు ఎంత తొందరగా మీరు వదిలించుకుంటే అంత మంచిది. ఓకే, సో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్ లోకి వస్తారు. ఎప్పుడు మిమ్మల్ని మీరు గ్రో చేసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు, అంటే మీ కాళ్ళ మీద మీరు, ఐ మీన్ అంటే మీరందుకే ఇండిపెండెంట్ గా బ్రతికినప్పుడు యూ విల్ డెఫినెట్లీ గెట్ వన్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నప్పుడు మాత్రమే వస్తారు. ఇది మీరు ఖచ్చితంగా మీ మనసులో గుర్తు పెట్టుకొని తీరాలి. ఓకే, సో అలాగా ఫ్రస్ట్రేషన్ అవ్వడం వల్ల మీ చుట్టూ ఉన్న మంచి ఎనర్జీస్ ని మీరు పాడు చేసిన వాళ్ళు అవుతారనమాట. ఓకే, మీకు వచ్చే ఎనర్జీస్ మీరు కామెంట్ పెట్టినా కూడా యూజ్ ఉండదు. యూ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్. ఓకే, చాలా పాజిటివ్ గా ఉండాలి. ఎప్పుడు మంచివి అనుకుంటూ ఉండాలి. మంచి అనుకుంటే మంచి జరుగుతుంది. మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. మీరు నా వీడియో మొత్తం చూడరు అనుకుంటా అండి, అందుకనే మీరు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఫస్ట్ సహనంగా ఓపిక్గా ఉండండి. ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. కావాలి అంటే ఒక 1 year తర్వాత వచ్చి అడగండి. నేను నిజంగా మీరు చెప్పినట్లు సహనంగా ఉన్నాను, చాలా సెల్ఫ్ గ్రోత్ ట్రై చేశాను, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని అంటారు. కానీ
కానీ మా లైఫ్ ఏం చేంజ్ రాలేదు అని అయితే మీరు అనరు. ఖచ్చితంగా మీ లైఫ్ లో చేంజ్ అనేది ఉంటుంది. ఎప్పుడు మీరు సహనంగా ఉంటూ, మీరు పాజిటివ్ ఎనర్జీస్ తోనే ఉంటూ, మీ మైండ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ, మీరు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు మీ లైఫ్ లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అంటూ ఉంటుందన్నమాట. అంటే మీరు తగ్గిపోరు. మీ న్యూ వర్షన్ వస్తుంది, బెస్ట్ వర్షన్ వస్తుంది. ఓకేనా? ది బెస్ట్ వర్షన్ ఎప్పుడు రావాలి అంటే మీరు దీన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళాలి. అంతేగాని మా పర్సన్ రావాలి, నా పార్ట్నర్ వాళ్ళంతా మూర్ఖుడు, వాళ్ళంతా వరస్ట్ ఫెలోస్ రావాలి అనుకుంటున్నారంటే మీరు ఇంకా పోయి, మీరు ఆల్రెడీ బురదలో పడినారు. మీరు క్లీన్ చేసుకోకుండా మళ్ళీ వెళ్ళి మళ్ళీ అదే బురదలో పడతాను అని అని ఎందుకు, అసలు నేను ఎందుకు ఆ బురదలో పట్టాను, నేను ఏం తప్పు చేశాను, ఎందుకు అలా ఉందన్నమాట మీ అటిట్యూడ్ అది. నేను మంచిగా పోయినాను కదా, నీట్ గానే వెళ్ళాను కదా, మళ్ళీ మళ్ళీ సేమ్ అలాగే వెళ్ళి నడుస్తాను, మళ్ళీ పడతానో లేదో చూద్దాము అని మళ్ళీ అలాగే వెళ్ళి మళ్ళీ బురదలో పడాలి అన్న విధంగా మీరు మీరు మీ బాడీని క్లీన్ చేసుకోకుండా బాధపడుతూ కూర్చున్నారు. నేను మీ బాడీని క్లీన్ చేద్దాము అంటే అసలు నేను ఎందుకు పడినాను బురదలోకి అని మళ్ళీ అదే క్వశ్చన్ చేస్తున్నారు. సో అలా కామెడీగా ఉందన్నమాట. ఓకే, మిమ్మల్ని కించపరచాలని చేయట్లేదు, అట్లీస్ట్ మీరు అర్థం చేసుకుంటారేమో అని. అందుకనే నేను ఎవరికి ఏదైనా చెప్పాలన్నా కూడా ఎగ్జాంపుల్స్ తో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇంకా చెప్పాలి అంటే మీరు లవ్ 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 అంటున్నారు. ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు, ప్రతి ఒక్కరికి లవ్ ఎమోషన్స్ ఉంటాయి. ఓకేనా? బట్ ఆ ఎమోషన్స్ ని ఒకరు యూజ్ చేసుకొని తెలివితో వాడుకుంటారు. ఓకేనా? ఇప్పుడు ఇట్లాంటి వీడియోస్ అందరూ చూసే వాళ్ళు, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ ఈ వీడియోస్ చూసే వాళ్ళు చాలా, ఎలా చెప్పాలి అంటే దే బ్రెయిన్ ని వాడుతూ వేరే వాళ్ళని యూజ్ చేసుకునే రకం అనమాట. మీరు ఎమోషనల్ గా అట్లే ఉంటూ ఇంకా ఇంకా కుమిలిపోతూ ఉంటారు. అందుకే ఐ వాంటెడ్ టు టెల్ యూ దట్ మీరు ఎమోషనల్ ఫూల్స్ అవ్వకండి. మీ ఎమోషన్స్ మీరు ఉపయోగించుకోండి. మీ ఎమోషన్స్ ని వేరే వాళ్ళు ఉపయోగించుకోకుండా చూడండి. ఓకే, అసలు ఇంకా ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను చెప్తే బాగుంటుందని ఇంకొకసారి చెప్తున్నాను. ఒక పువ్వుని మీరు చాలా ఇష్టంగా పెంచారు అనుకోండి, దానికి వాటర్ పోసి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చి, ఓకేనా, మంచి సాయిల్ పెట్టి, సో ఒక పువ్వు కాదు, ఒక ప్లాంట్, ఓకేనా, పువ్వు ప్లాంట్, పూల చెట్టు, ఓకేనా, పూల మొక్కని మీరు బాగా పెంచినారు అంటే సో ఆ పర్సన్ ఎక్కువగా ఆ పువ్వుని ఆ ప్లాంట్ లోనే చూడాలి అనుకుంటారు. ప్రేమించే వ్యక్తి ఆ పువ్వును తీసుకోవాలి అని చూడు. వావ్, నేను ఎంత కష్టపడి చెట్టుని పెంచాను, ఒక పువ్వు కూడా వచ్చింది, చాలా అందంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ అదందుకే అది వాడిపోయి కింద పడేంత వరకు తనకి ఆ మైండ్ రాదనమాట ఆ పువ్వుని తీసేయాలి అని. బట్ అబ్సెషన్ ఉన్న వాళ్ళు, కోరిక ఉన్న వాళ్ళు, అది నాకే సొంతం అనుకునే వాళ్ళు పువ్వుని పెంచుతారు. కాదు, పువ్వుని తీసేసుకుంటారు ఆ చెట్టు నుంచి. సో మీరు అబ్సెషన్ లో ఉన్నారా లేకపోతే ప్రేమలో ఉన్నారా, మీరు ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి రివైండ్ చేసుకొని పూర్తిగా అర్థం చేసుకోండి. మీరు ప్రేమలో ఉన్నారు అంటే నిజంగా ఆ వ్యక్తి మంచివాడైనా చెడ్డవాడైనా మీరు ప్రేమలో ఉన్నారు అంటే ఆ వ్యక్తి బాగుండాలని కోరుకుంటారు. అంతేకాని ఆ వ్యక్తి నాకు సొంతం అయిపోవాలి అని కోరుకోరు. సో ఇది అండి మీకోసం ఇలా చెప్పాలి అనిపించింది. అండ్ క్రిస్టల్స్ గురించి అయితే నేను ఐ నీడ్ సమ్ టైం అండి. ఎందుకంటే అన్ని పిక్చర్స్ అన్ని తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, కానీ అది యూజ్ చేస్తే ఎంతవరకు బెటర్ అనే విషయం మాత్రము, అది ఇలాగా టారో రీడింగ్ చేసే వాళ్ళకి అండ్ సైకలాజికల్ గా అంటే మెడిటేషన్ ఇంప్రూవ్ అవ్వటానికి, చక్రాస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, సో వాటి కోసం ఆ క్రిస్టల్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ మనిషి నాకు మంచి జరిగిపోతుందేమో, నా పర్సన్ బ్యాక్ వచ్చేస్తాడేమో, నాకు మంచి జాబ్ వస్తుందేమో అనే వాళ్ళు కొనటము, ఎందుకంటే వాళ్ళు ఎనర్జీస్ యూజ్ చేసుకోరు, అది బర్డెన్ అయిపోతుంది మనుషులకి. క్రిస్టల్స్ నుంచి చాలా ఎనర్జీస్ వస్తాయి, దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేయాలి. రీఛార్జ్ అంటే మళ్ళీ మన ఫోన్ కి పెట్టే రీఛార్జ్ కాదు. సో అవి మూన్ లైట్ నుంచి, సన్ లైట్ నుంచి, దే నీడ్ సమ్, దాని ఎనర్జీ మళ్ళీ బూస్టప్ చేయాలన్నమాట. సో వాటన్నిటికీ మా నార్మల్ పీపుల్ కి అంటే టైం ఉండదు. సో ఇవన్నీ ఒక టారో రీడర్ కి కానీ, ఒక ఆకాశిక్ రీడర్ కి కానీ, సో అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. బికాస్ వాళ్ళ ఎనర్జీస్ డ్రైన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ క్రిస్టల్స్ నుంచి వాళ్ళకి ఎనర్జీస్ వస్తూ ఉంటాయి.
అండ్ అది ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఏదో పూట గడుపుతామా అన్న విధంగా కూడా ఉంటారనమాట. సో ఒక 1000 కానీ 5000 పెట్టి కొన్న తర్వాత దే నీడ్, వాళ్ళకు ఒక ఇమీడియట్ ఇమీడియట్ గా రిజల్ట్స్ కావాలి అనే ఆలోచన ఉంటుంది నార్మల్, ఎందుకంటే నేను కూడా అలాగే కాబట్టి. బట్ అది తొందరగా రావు. చాలా పేషెన్స్ ఉండాలి, బాగా ఎనర్జీస్ యూజ్ చేసుకోవాలి, మెడిటేషన్ చేయాలి, బూస్టప్ చేసుకోవాలన్నమాట. అది గోల్డ్ కూడా అలాగే, జూపిటర్ నుంచి వచ్చే ఎనర్జీస్ గోల్డ్ లో ఉంటుంది. గోల్డ్ కొనండి కావాలంటే, గోల్డ్ మంచిగా వేసుకోండి. గోల్డ్ వేసుకుంటే యాక్చువల్ గా మన బ్లడ్ లో కూడా కొంచెం గోల్డ్ ఉంటుందంట. సో దట్ ఈస్ రియల్లీ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ అనమాట. ఎందుకంటే గోల్డ్ మీరు కొన్నారు అనుకుంటే మరి మీరు గోల్డ్ అమ్మేసినా కూడా మీకు రిటర్న్ వస్తుంది మనీ. బట్ ఈ క్రిస్టల్స్ కొన్నారంటే, వజ్రాలు కానీ క్రిస్టల్స్ కానీ ఏదైనా కొన్నారంటే మరి మీరు అది పెట్టుబడిగా ఉండదన్నమాట. మీకు అది ఎనర్జీ యూజ్ చేసుకోవడానికి రాదు, అండ్ తర్వాత బాధపడతారు. అందుకని నార్మల్ పీపుల్స్ కి క్రిస్టల్స్ యూజ్ చేయటము అంత బెస్ట్ కాదని ఇది నా ఒపీనియన్ అండి. ఓకే, మీకు మీకు ఆ 5000 కానీ 1000 కానీ 10,000 లేకపోతే అంతకన్నా ఎక్కువ మీరు అందరికీ ఇవ్వగలరు. మీరు అది చేసి దానం చేసినట్లు చేస్తాను అని అనుకునే వాళ్ళు యూ కెన్ బై దెమ్. ఓకేనా, మీరు క్లియర్ గా దాన్ని ఎనర్జీస్ ని ఉపయోగించుకుంటాను అనే వాళ్ళు కావాలంటే క్రిస్టల్స్ ని నెల కావాలంటే ఆ వీడియో చేసినప్పుడు చెప్తాను. అండ్ నౌ ఐ విల్ గో విత్ యూ వర్సెస్ దెమ్ రీడింగ్ అనమాట. సో ఎలా చేద్దాం. ఓకే, బ్లాక్ ఈస్, ఓకే ఇప్పుడు మారుస్తా. బ్లాక్ ఈస్ ఫర్ మీ పార్ట్నర్ అనమాట. బ్లాక్ మీ పార్ట్నర్, అండ్ ఈ వయలెట్ కలర్ మీరు. ఓకే, సో ఇలా చూసుకుందాం. బ్లాక్ వచ్చి నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీ పార్ట్నర్, సార్ నా రైట్ హ్యాండ్ సైడ్ మీ పార్ట్నర్, నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరన్నమాట. ఓకే, సో సో దీన్ని ఇలా ఇలా అనుకొని విల్ గో. ఓకే, సో ఫస్ట్ మీ గురించి నేను చూస్తాను అనమాట. సో ఇది టైమ్లెస్ రీడింగ్ అంటే మీరు ఎప్పటి నుంచి చూస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది. సో దీని నుంచి ఒక మంచి మెసేజెస్ ఉంటే తీసుకోండి. మీకు మళ్ళీ ఇది మీకు అంత సెట్ కాదు అనుకున్నా కూడా పాజిటివ్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోండి. ఎందుకంటే మీ లైఫ్ లో అంత ప్రేమ పంచే వాళ్ళు యు ఆర్ డిజర్వ్డ్ అంటున్నా కదా. మీకు ఆ ప్రేమ మర్యాద అవన్నీ మీకు కావాలి, మీకు మీ లైఫ్ లో ఉండాలి. ఒక మనిషికి ప్రేమ చాలా చాలా ఇంపార్టెంట్, రెస్పెక్ట్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అలాంటి వ్యక్తి మీ లైఫ్ లోకి రావాలి అంటే యూ రియల్లీ వాంట్ టు బి వెరీ మెచ్యూర్డ్, చాలా పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి, మెచ్యూర్డ్ గా ఉండాలి. సో ఆ పర్స్పెక్టివ్ లోనే మీరు ఈ వీడియో చూడండి. ఓకే, యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది, మా వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది, వాళ్ళ గురించి చెప్పండి. ప్లీజ్ గివ్ మీ వన్ కార్డ్. వావ్, ఓకే, యాక్చువల్ గా నేను రివర్స్ లో పెట్టుకున్నానండి. నేను రివర్స్ కాదు, ఇది స్టార్. ఇప్పుడు మీలో చాలా మీరు బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారండి. యు ఆర్ సంథింగ్ బ్యాలెన్సింగ్. ఓకేనా, మీరు చూడండి ఇక్కడ వాటర్ ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలనుకుంటున్నారు. నాకు కనెక్ట్ అయిన పీపుల్ మాత్రము చాలా ఫ్రస్ట్రేషన్ లో లేరండి. దే ఆర్ వెరీ బ్యాలెన్స్డ్ పర్సన్స్. అంటే ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్ గా అవుతున్నారు. రియల్లీ గుడ్ అండి, వాళ్ళు చాలా బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నారు. వాళ్ళు ఎమోషనల్ గా డ్రైన్ అవుతున్నా కూడా దే వాంట్ మీరు బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఇండికేషన్ అనమాట. ఐ విల్ బి టేకింగ్ వన్ మోర్ కార్డ్. మీకు చాలా అన్యాయం జరిగిందని చెప్తున్నాను కదా. మీరు ఎంత బాధలో ఉన్నా కూడా మీరు ఏమంటారు అంటే మీరు చాలా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎస్, నేను ఇలా ఉండకూడదు, నేను మారాలి, నేను ఎప్పుడు ఇలా బాధపడుతూ ఉండకూడదు. యా, నన్ను మోసం చేశారు కరెక్టే, బట్ అది నా తప్పు కాదు. నేను బ్యాలెన్స్ చేయాలి, నా హెల్త్ నేను చూసుకోవాలి, నా లైఫ్ నేను చూసుకోవాలి అని ఉన్నారు. దిస్ ఈస్ వెరీ అమేజింగ్ అండి. మీ పార్ట్నర్ లైఫ్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. అందుకే అదే పడిందండి. మీ పార్ట్నర్ ఏదో సంథింగ్ ఒక సక్సెస్ ని నో ఐ వాంట్ టు టేక్ ఇస్తారు. అందుకే అదే పడింది. బట్ నేను ఐ వాంట్ టు టేక్. ఓకే, అందుకే నేనే తీసుకోవాలి అని చూస్తున్నాను. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది,
మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కండిషన్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది? ప్లీజ్ గివ్ మీ ద క్లియర్ కార్డ్స్. అది రావాలంటే మరీ వస్తుందండి. డోంట్ వరీ అబౌట్ దట్. మీ పర్సన్ అయితే చాలా ప్యాషనేట్ గా ఉన్నారండి. చాలా అంటే చాలా ప్యాషనేట్ గా ఉన్నాడు మీ పర్సన్. ఐ థింక్ చూద్దాం. ఇంకొక కార్డ్ ఇవ్వండి. అంటే ఏ విషయానికో దే ఆర్ వెరీ అది చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ ఇన్ ద సేమ్ టైం దే ఆర్ వెరీ బర్డెన్డ్. ఓకేనా, రెండు వ్యాన్సే వచ్చాయి. ఎండ్ ఆఫ్ ది డే ఇది 7 ఆఫ్ పెంటకల్స్ అనమాట. మీకైతే 4 ఆఫ్ కప్స్. మీరైతే సంథింగ్ ఏదో మీ ఎమోషనల్ గా బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. మీకు మోసం జరిగింది అని బాధపడుతున్నారు. అండ్ అలాగే మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. మీకు ఉన్న అవకాశాలను కూడా మీరు పట్టించుకోవట్లేదు. మీరు చాలా 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 బాధపడుతున్నారు. అంటే ఇది చూస్తూ ఉంటే మీ అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ దే ఆర్ నర్చరింగ్ యూ. వాళ్ళు మీకు ప్రేమ ఇస్తున్నారు. ఓకేనా, సో కానీ మీరు వాళ్ళని పట్టించుకోవట్లేదు. సంథింగ్ యూ వాంటెడ్ యువర్ పర్సన్. ఓకే, సో మీ మనసులో మాత్రం మీరు చాలా బాధగా ఉన్నారండి. మీరు బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారు కానీ మీ మనసులో చాలా బాధగా ఉన్నారు. ఓకే, సో మీ పార్ట్నర్ కూడా సంథింగ్ దేనిపైన ఇన్వెస్ట్ అయితే చేశారు. దాని నుంచి దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ రిటర్న్స్ అనమాట. కానీ వాళ్ళకు చాలా భారంగా ఉంది. వాళ్ళు ప్యాషనెట్ గా ఉన్నారు. వాళ్ళు ఏదో అనుకున్న దాని గురించి ప్రయత్నిస్తున్నారండి. అది ఏందో చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి. చూడండి, డెత్ కార్డ్ వచ్చింది. మీకు ఈ సిచ్యుయేషన్ ఏదో ఎండ్ అయిపోతుంది అండి. మీకు ఈ సిచ్యువేషన్ ఏదో సంథింగ్ ఒక సిచ్యువేషన్ ఎండ్ అయిపోతుంది. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. మీరు వెయిటింగ్ మోడ్ లో ఉన్నారు. మీ పర్సన్ మీది కొంచెం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అయి ఉండొచ్చు. ఓకేనా, యూఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ పర్సన్. మీరు మీ పర్సన్ మోసం చేస్తారేమో అని చాలా బాధపడుతున్నారు. అండ్ మీ పర్సన్ గురించి ఆలోచన ఉంది. ఓకేనా, నన్ను మోసం చేస్తారేమో, లేకుంటే ఆల్రెడీ చేసేసాడు, ఇంకా అయిపోయిందా, మా రిలేషన్షిప్ ఇంకా ఎండ్ అయిపోయినట్లేనా, ఓకే వెయిట్ చేయాలా వద్దా, మీరు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారనమాట. మీరైతే ఫ్రస్ట్రేషన్ బయట చూపించట్లేదు ఏమంటే. ఓకేనా, మీ మనసులో అయితే ఇంకా అట్లా దాచుకొని ఉన్నారనమాట. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్. ఓకే, ప్లీజ్ గివ్ మీ ఫ్యూ కార్డ్స్ ఫర్ మై వ్యూవర్స్ పార్ట్నర్ సిచ్యుయేషన్. మా వ్యూవర్స్ పార్ట్నర్ సిచ్యుయేషన్ గురించి క్లియర్ గా చెప్పండి. 6 ఆఫ్ పెంటకల్స్. ఓకే, లెట్ మీ సీ. ఇంకో కార్డ్ చూద్దాం. ఎంత భారంగా ఎంత భయంగా ఉన్నా కూడా మీ పర్సన్ ఇలా ఉండాలండి. ఎంతైనా మీరు కూడా అలా ఉండడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే మీ పర్సన్ చాలా ధైర్యంగా ఉన్నాడు. భారంగా ఉంది మీ పర్సన్ కి, ఎందుకంటే మిమ్మల్ని మోసం చేశాడు కదా. వాళ్ళ మనసులో ఉంటుందన్నమాట. ఓకే, వాళ్ళ మనసులో ఉంటుంది ఖచ్చితంగా ఇలా చేశాను అని. బట్ ధైర్యంగా దాన్ని కప్పిపుస్తున్నాడు. దే ఆర్ కవరింగ్ దట్ ఫియర్. ఆ భయాన్ని వాళ్ళు కప్పిపుస్తున్నాడు. అండ్ 6 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది అంటే మీ పార్ట్నర్ది నేను ఫస్ట్ చూసినప్పుడు ఒక మీ పార్ట్నర్ సంథింగ్ ఏదో ఒక జాబ్ ఆపర్చునిటీ కానీ సంథింగ్ ఏదో ఉందండి. మీ పార్ట్నర్ లైఫ్ లో మీ పార్ట్నర్ సిచ్యుయేషన్ కొంచెం బాగుంది. ఓకే, మానిటరీ డబ్బుల విషయంలో ఫినాన్స్ పరంగా దే ఆర్ సంథింగ్ ఏదో ఒక మంచి విషయం జరిగినట్లు ఉంది అని నాకు అనిపిస్తోంది. ఓకే, యూనివర్స్ గివ్ మీ మా వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది? మీరు ఎలా ఉన్నారు అంటే ఈ విషయం ఇంకా అయిపోయింది అనే మాటని మీరు జీర్ణించుకోలేకపోతున్నారనమాట. మీరు ఒక 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 రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా నా పార్ట్నర్ కావాలి. ఓకే, దానికోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ అని మీరు చాలా సిస్టమేటిక్ గా ఉన్నారనమాట. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా ఆలోచిస్తున్నారు. ఓకే, సో అందుకనే బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. ఎలా ఇది ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనే దాన్ని మీరు జీర్ణించుకోలేకుండా, లేదు నేను బ్యాలెన్స్ చేస్తాను. ఓకే, ఐఎమ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. అలాగా నా పార్ట్నర్ నన్ను బాధ పెట్టినా కూడా ఓకే ఐ హ్యావ్ టు టేక్ కేర్. దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇది పెళ్ళైన వాళ్ళలో అలా ఉంటుంది. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్.
చూడండి, మీరు వర్కౌట్ చేస్తున్నారు, మీరు మీరు దూరం దూరంగా ఉన్నా కూడా మీరు మీ రిలేషన్షిప్ ని ఇంప్రూవ్ చేసుకోవాలని యు ఆర్ స్టిల్ ట్రయింగ్ ఎ లాట్. లేదు, నా పార్ట్నర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయినా కూడా, లేదంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసినా కూడా యు వాంటెడ్ టు కరెక్ట్ ద సిచ్యుయేషన్, ఆ సిచ్యుయేషన్ ని మార్చాలి అని అనుకుంటున్నారు. యూనివర్స్, మరి మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క సిచ్యుయేషన్ ఎలా ఉంది చెప్పండి. మళ్ళీ మళ్ళీ కింగ్ ఆఫ్ వ్యాండ్స్. వాళ్ళు చాలా ప్యాషనేట్ గా ఉన్నారండి, చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకు, మీ పార్ట్నర్ చాలా ధైర్యంగా ఉన్నారు, ఆ చాలా ప్యాషనేట్ గా ఉన్నారు. కొంచెం కొంచెం జడ్జిమెంట్. ఓకే, సో ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వాలి. ఓకే, వాళ్ళు జడ్జిమెంట్ కావాలి, వాళ్ళకి ఏదో న్యాయం కావాలి అనుకుంటున్నారండి మీ పార్ట్నర్. మీరు మీకు మీ ఇది చూస్తే నాకు ఒకటి గుర్తొచ్చింది అండి. ఆ మోసం, మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టిండేది మీ పార్ట్నర్, కానీ వాళ్ళకే అన్యాయం జరిగినట్లు వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఓకే, సో నాకు అలానే అనిపిస్తుంది అనమాట. వాళ్ళు చాలా ఫైరీ ఎనర్జీస్ అండి, చాలా ఫైరీ ఎనర్జీస్. మీ పార్ట్నర్ మేషం, సింహం, ధనస్సు, ఓకే, తుల, అండ్ ఆల్సో చాలా ఈ మీ మీ పార్ట్నర్ ఈ రాశులకు సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. ఓకే, ఎందుకంటే చాలా వెరైటీ అనమాట, చేసినంత వీళ్ళే చేసింటారు. బట్ స్టిల్ ఎలా ఉంది అంటే వాళ్ళకే న్యాయం జరగాలి, వాళ్ళకి భారంగా ఉంది, కానీ బయటకు చూపించుకోకూడదు, ధైర్యంగా. సో అలా అలా ఉన్నారనమాట వాళ్ళు, ఏది బయటకు చూపించరు. ఓకే, సో ఇది యూనివర్స్. మళ్ళీ మా వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, మీరైతే మీరైతే మీ పార్ట్నర్ ఎంత బాధ పెట్టినా కూడా సేమ్ ఇంకా నార్మల్ గానే ఇంకా వర్కౌట్ చేయాలి, నా పార్ట్నరే నాకు కావాలి. ఓకే, సో దాని గురించి ఆలోచిస్తున్నారండి. దీన్ని సార్ట్అవుట్ ఎలా చేయాలి, సార్ట్అవుట్ ఎలా చేయటము అంటే, సార్ట్అవుట్ చేయడం ఏంటి అంటే, దీన్ని చెక్కదిద్దుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఏదో ఒకటి చేద్దాము, రిలేషన్షిప్ పెళ్లి చేసుకున్నాక తప్పదు అన్న విధంగా మీరు ఉన్నారనమాట. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్ మా వ్యూవర్స్ సిచ్యుయేషన్ గురించి. చూడండి, మీరు ఎంత ప్రయత్నించినా కూడా మీ 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 పార్ట్నర్ మీకోసం మాట్లాడట్లేదు, మీరు మీ పార్ట్నర్ మెసేజ్ చేయట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు అని మీరు మీరు చాలా బాధపడుతున్నారు అనమాట. బాధపడడం అంటే ఇంకా ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, సేమ్ మీ మీ దగ్గర ఉన్న దాన్ని పట్టించుకోకుండా లేని దాని గురించి ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఓకే, సో మీ రాశులు కుంభరాశి, తర్వాత మీ రాశుల్లో కూడా మేషం, సింహం, ధనస్సు, అలాగే మిథునం, అలాగే కర్కాటకం. ఓకే, సో అవన్నీ వస్తాయి. ఐ కెన్ సీ ద వాటర్స్. ఇప్పుడు ఎమోషనల్ గా చాలా బర్డన్ ఫీల్ అవుతున్నారు మీరు. ఎమోషనల్ అంటే ఇంక ఇవే చెప్పాలండి. పైసెస్, మీన రాశి, కర్కాటక రాశి, సారీ ఇదేంటి వృశ్చిక రాశి. సో అవన్నీ మీవి రావచ్చు. ఓకే, యూనివర్స్ మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క సిచ్యుయేషన్ చెప్పండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క సిచ్యుయేషన్. మీ పార్ట్నర్ అయితే కంపల్సరీ ఫైరీ ఎనర్జీనే అండి, చాలా. బట్ నేను ఎనర్జీస్ చెప్తున్నానండి, రాశులు చాలా రేర్ గా మ్యాచ్ అవుతాయి. ఓకేనా, మీ సిచ్యుయేషన్ చూసుకోండి. ఇక్కడ మీ పర్సన్ మీరు చాలా ప్రయత్నిస్తున్నారు మీ పర్సన్ కావాలి అని, కానీ మీ పర్సన్ మాత్రము బయటకు చెప్పట్లేదు. చాలా చాలా ఎంపరర్ లాగా, అంటే మొండిగా బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళకి అన్యాయం జరిగింది అన్నట్లు రివర్స్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళకి అన్యాయం జరిగింది అన్నట్లు చేస్తున్నారు. ఓకే, సో అందుకనే అండి మీకు రెస్పెక్ట్ ఇచ్చి, ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పాలి అంటే, మీకు రెస్పెక్ట్ ఇస్తున్న వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఒక బంధాన్ని నిలుపుకోవటానికి ట్రై చేయండి. అంతేకాని ఎప్పుడు మీరే ఎనర్జీస్ ఇస్తూ, తర్వాత మీరే ఇప్పుడు డౌన్ అయిపోతూ, మీరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ చేశారు అంటే ఎంత కాలము ఉండదండి ఈ రిలేషన్షిప్. మీరు ఎంత ప్రయత్నించినా ఇది నాకు అందుకనే నేను ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడను అంటే, మీరు 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 ఆ పాజిటివ్ ఎనర్జీస్ మీకు కావాలి. ఎలాగో అలసిపోయి ఉన్నారు మీరు. సో మీరు చాలా బాధలో ఉన్నప్పుడు ఒక మంచి మంచి విషయాలు వింటుంటే మీకు ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ అంటే నథింగ్ బట్ పాజిటివిటీ. ఉన్నారు అంటే
నేను చాలా సార్లు చెప్పాను. ఇట్ విల్ బూస్ట్ అప్ యువర్ ఇట్ విల్ బూస్ట్ అప్ యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ ని బూస్ట్ చేస్తుంది. అంటే మంచి ఎమోషన్స్ వస్తాయి. ఇట్లా ఏడవటం కానీ, బాధపడడం కానీ, మీరు చాలా బాధపడుతూ ఉంటే లోపల ఒక మన హార్మోన్స్ అనేటివి బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు. ఓకే, సో మీరు ఆల్రెడీ మీ పార్ట్నర్ కి దూరంగా ఉన్నారు. మీకు మీ లైఫ్ లో ప్రేమ లేదు. సో ఐ వాంటెడ్ టు గివ్ సమ్ లవ్. ఓకేనా, ఆ లవ్ వలన గుడ్ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవ్వడం వల్ల మీకు స్ట్రెస్ ఫ్రీ వస్తుంది. మీరు చాలా ఇంప్రూవ్ అవుతుంది మీ స్కిల్. లేకపోతే ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా? మీకు మీకు జ్ఞాపక శక్తి నశిస్తుంది. జ్ఞాపక శక్తి నశిస్తుంది అంటే మీకు సరిగ్గా గుర్తుండవు. మీకు మీకు చాలా మీ పైన మీకు మీకు చాలా ఇంక నేనేం చేయలేను, ఐ వాజ్ నథింగ్ అన్నట్లు చచ్చిపోవాలి అనే ఫీలింగ్ వస్తుంది. అలాంటివన్నీ ఉండకూడదు. అందుకని నేను ఇంత ట్రై చేస్తున్నాను. మీకు మీకు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీస్ ఇవ్వడానికి చూస్తున్నాను. ఇది ఎంపరర్ అని వచ్చింది అంటే ఐ డోంట్ లైక్ యు అ పర్సన్. ఓకేనా, ఇది ఎలాంటి టైంలో ఉండాలి అంటే మిమ్మల్ని ఎంప్రెస్ లాగా చూసుకున్నప్పుడే వీళ్ళు ఎంపరర్ అవుతారు. ఓకే, సో మీరు ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు ఎంత దూరంగా ఉంటే, ఎంత వదిలించుకోవాలనుకుంటే అంత బెటర్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఓకే జడ్జిమెంట్ కావాలి అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంతకు ముందు మీరు చేశారు, ఇప్పుడు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో మళ్ళీ మీ సిచ్యుయేషన్ ఏంటి యూనివర్స్? మళ్ళీ మా వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ చెప్పండి. చూడండి, మీకు మళ్ళీ హార్ట్ బ్రేక్ అయింది. వాళ్ళు చాలా చాలా రెక్లెస్ గా బిహేవ్ చేశారనమాట. ఓకేనా, అందుకని మళ్ళీ మీకు హార్ట్ బ్రేక్ అయింది. ఏదో మీరు ప్రయత్నించారండి, మీ పార్ట్నర్ తో కలిసిపోవాలని మీరే ఫోన్ చేశారేమో, మీరే ప్రయత్నించారేమో. ఎందుకంటే ఇక్కడ 8 ఆఫ్ పెంటకల్స్, ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాన్స్ చూస్తే నాకు మీరు ప్రయత్నించారు అని అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మీరు ప్రయత్నించారు. బట్ ఏమైంది మీకు డిసప్పాయింట్మెంట్ మిగిలింది. అండ్ మీ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తాడు. ఓకే, వన్ మోర్ కార్డ్. అందుకని మీకు హార్ట్ బ్రేక్ అయిపోయింది మళ్ళీ. ఇప్పుడు మీరు చాలా సఫర్ అవుతున్నారనమాట. అంటే సఫర్ అవుతున్నారు అంటే ఇంకా ఏం నిర్ణయించుకోవాలి? నా పర్సన్ ఇంకా నో చెప్పేశాడు. ఏదో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మీ నుంచి ఒక రెస్పాన్స్. మీకు ఏం రెస్పాన్స్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఓకేనా, వాళ్ళు ఏదో అడిగారు, ఒక న్యాయం కావాలి అని అడిగారు. ఓకే, చాలా రెక్లెస్ గా బిహేవ్ చేశారు. అలాంటి వాళ్ళని మీ లైఫ్ లో ఉంచుకుంటారో ఉంచుకోరో అది మీకే వదిలేస్తున్నాను అనమాట. ఓకే, సో అలాగా మీరు క్రాస్ రోడ్స్ లో ఉండిపోయినారు అనమాట. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ ఎలా ఉన్నాడు తర్వాత? ఓకే, సో టైం అనేది ఫార్చ్యూన్ అనేది మారుతుంది. ఓకే, ఫార్చ్యూన్ ఖచ్చితంగా మారుతుందంట. ఓకే ఓకే 10 ఆఫ్ కప్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. మీ పర్సన్ అయితే వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చూడండి, అందుకనే మనం ఎప్పుడు పవర్ఫుల్ గా ఉండి మన ఎమోషన్స్ ని మనము చూపించుకోకుండా మనం చాలా ధైర్యంగా ఉంటే మనం కూడా ఇలాగే ఉంటాం. ఎప్పుడు ఏడుస్తూ 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 ఉంటే మాత్రము ఇలానే అయిపోతాం. ఓకే, యూనివర్స్ మళ్ళీ మా వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఇంకా బ్యాలెన్స్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు చాలా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ అండి. ఓకేనా, నేను నా వ్యూవర్స్ ఇప్పుడు చాలా ఫ్యామిలీ, కింగ్ ఆఫ్ కప్స్ చూస్తున్నాను, అలాగే కింగ్ ఆఫ్ పెంటకల్స్ చూస్తున్నాను. చాలా రెస్పాన్సిబుల్ పర్సన్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు మీరు. చూడండి, ఇంకా స్టిల్ మీకు చాలా ఎమోషనల్ గా ఉన్నారు. స్టిల్ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకండి ఇంత ప్రేమ? ఎందుకండి నాకు ఇంత అర్థం కావట్లేదు. ఇంత ప్రేమ ఎందుకు? ఇది ప్రేమ అన్న నాకు అబ్సెషన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే, మీరు అంత ప్రేమ ఎమోషనల్ గా ఉన్నా కూడా ఎస్ అట్లీస్ట్ మీరు ప్రేమ చూపిస్తున్నారు. దట్ ఈస్ గుడ్ అనమాట. మీరు చాలా ఎమోషనల్ గా ఉన్నారు, మంచి, బట్ బాధపడట్లేదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. మీరు ప్రేమ చూపించండి, బట్ బాధపడకూడదు. ఓకే, యూనివర్స్ మళ్ళీ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ సిచ్యుయేషన్ చెప్పండి. చూసారా అండి, 8 ఆఫ్ కప్స్ వచ్చింది అంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇప్పుడు చేంజ్ అయిపోయింది. ఓకే, మీ పర్సన్ యాక్చువల్ గా 10 ఆఫ్ కప్స్ అనేది వీళ్ళు ఇంత ఫ్యామిలీతో అంత హ్యాపీగా ఉండాలి అని దే వెయిటెడ్ అనమాట. సంథింగ్ దే వెయిటెడ్. వాళ్ళు ఏదో మీకు రిస్ట్రిక్షన్స్ ఏదో పెట్టినట్లు ఉన్నారు. ఓకేనా, వాళ్ళు ఏదో సంథింగ్ మీకు నచ్చని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. బట్ వాట్ హ్యాపెండ్, ఇంకా వాళ్ళు టైం అనేది మారిపోయింది అనమాట.
మీరు ఇస్తున్న ఆఫర్ వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి ఇలా ఉండాలి అని ఉంది, బట్ దే రిజెక్టెడ్ యువర్ ఆఫర్. చూద్దాం ఇంకా ఏమొస్తుందో. యూనివర్స్ మా వ్యూవర్స్ పార్ట్నర్ కొంచెం మొండిగా ఉన్నారండి, కొంచెం మొండిగా ఉన్నారు, కొంచెం కాదు చాలానే మొండిగా ఉన్నారు. మీరు ఇంతగా ఆఫర్ చేస్తున్నా కూడా వాళ్ళు మీ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయలేదు. యూనివర్స్ మళ్ళీ మా మా వ్యూవర్స్ యొక్క సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నేను ఇంత ఆఫర్ చేస్తున్నా కూడా ఎందుకు నా పార్ట్నర్ యాక్సెప్ట్ చేయలేదు, వాట్ ఇస్ ద రీజన్ అని మీరు ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నారు. ఓకే, మళ్ళీ ఇంకా యూనివర్స్ మా వ్యూవర్స్ సిచ్యుయేషన్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంకా సరే ఇంకా ఇది జరిగేటట్లు లేదు, మీ గురించి మీరు చూసుకోవాలి. ఓకే, సో అలా ఉన్నారనమాట. ఇంకా మీ పార్ట్నర్ది చూసేసి ఐ విల్ ఎండ్ దిస్ యూ వర్సెస్ దెమ్. ఓకే, ఇది చూస్తూ ఉంటే మీ పార్ట్నర్ చాలా మొండి పర్సన్, అలాంటి వాళ్ళని మీరు వదిలించుకుంటే చాలా బెటర్. మీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనేది నాకు అర్థమైపోతుంది. యూనివర్స్ మళ్ళీ మా వ్యూవర్స్ పార్ట్నర్ ఓకే, మీరు చెప్పాను కదా, మీరు మీ గ్రోత్ గురించి మీకేం కావాలో దాని గురించి మీరు జాగ్రత్త పెట్టారు అంటే అప్పుడు మీ పర్సన్ రీయూనియన్ కావాలి అని అప్పుడు వెనక్కి తిరిగి చూస్తారు, లేకుంటే వాళ్ళు చూడరు. ఓకే, యూనివర్స్ మరి ఇంకొక కార్డ్ ఇవ్వండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ సిచ్యుయేషన్ ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయినారు. ఇప్పుడు మీరు చేజింగ్ చేయట్లేదు కదా, ఇప్పుడు యు ఆర్ నాట్ చేజింగ్. సో కరెక్ట్ ప్లేస్ లోనే నేను ఆపానండి. సో ఇప్పుడు మీరు చేయట్లేదు అండ్ దే ఆర్ ఫీలింగ్ వెరీ అలోన్. వాళ్ళకి ఇప్పుడు రీయూనియన్ కావాలి. ఇంకొకసారి మీరు ఇది ఎక్కడ చూసేస్తాను. ఎస్, మీరు ఇది చేయట్, మీ లైఫ్ అనేది కొంచెం చేంజ్ అవుతోంది అనమాట. మీరు ఇంకేదైనా కూడా స్లోగా స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే, ఈవెన్ సేమ్ మీరు అలోన్ గా ఉన్నారు, మీ పార్ట్నర్ కూడా అలోన్ గా ఉన్నారు, ఇద్దరు అలోన్ గానే ఉన్నారు. సో ఇట్ సీమ్స్ మీకు కావాలి రియూనియన్, మీ పర్సన్ కి కూడా కావాలి రియూనియన్. దిస్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ సైన్ అండి, మీకు కావాలి. ఓకే, మీరు ఖచ్చితంగా కర్కాటక రాశి సంథింగ్ అలా అయి ఉంటారు. ఓకే, ఇక్కడ సో చాలా ఎక్కువగా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి నాకు. ఓకేనా, ఇంకా ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్. మీరు అలోన్ గా ఉన్నారు, మీ పర్సన్ కూడా అలోన్ గా ఉన్నారండి. మీ పర్సన్ ఏమి హ్యాపీగా అయితే లేరు. ఓకే, సో ఇది అండి యూ వర్సెస్ దెమ్. అసలు మీ స్టోరీ చూస్తూ ఉంటే మీ చాలా ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్స్ గురించి నాకు వచ్చింది. సో ఇది ఎంతవరకు రెజనేట్ అయ్యిందో తెలీదు. మీకు రెజనేట్ అయింది అంటే ప్లీజ్ కామెంట్ టు మై వీడియో. అండ్ అలాగే అసలు మీకు గైడెన్స్ చూసేసి ఐ విల్ క్లోజ్ దిస్. ఓకే, గైడెన్స్ అనేది చాలా మంచిగా వచ్చింది అంటే ఐ విల్ ఆల్సో చెక్ యువర్ రీయూనియన్. మీకు రీయూనియన్ ఎప్పట్లో ఉంది అనేది చూస్తాను. ఏంజల్స్ మళ్ళీ మా వ్యూవర్స్ కి మీరు ఒక గైడెన్స్ ఇచ్చేయండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా వ్యూవర్స్ కి మీరు ఒక మంచి గైడెన్స్. మాస్క్ యువర్ ఏంజల్స్, మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఆపకుండా ప్రయత్నించాలి అంట. ఆస్క్ యువర్ ఏంజల్స్ అంటున్నారు. ఓకే, మీ ఏంజల్స్ ని అడగమని అంటున్నారు. ఓకే, ఐ విల్ అగైన్ ఆస్క్ అగైన్. ఏంజల్స్ మా వ్యూవర్స్ కి ఒక మంచి గైడెన్స్ ఇవ్వండి. వీళ్ళకి రీయూనియన్ ఉంటుందా? ఒక క్లియర్ గా చెప్పండి. మా మా వ్యూవర్స్ కి రీయూనియన్ ఉంటుందా లేదా అనే దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి. రీకన్సిడర్. ఓకే, మీరేమైనా చూడండి, బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయంట. అందుకనే మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారండి, అందుకనే ఇంకా మీరు వదిలేద్దాం అని అనుకుంటారు. సో ఏంజల్స్ చెప్పారు అంటే యూ హ్యావ్ టు రీకన్సిడర్ అగైన్ మీ పార్ట్నర్ ని. నేను ఇంకా మీరు అట్లా బస్ట్ అయిపోతున్నారని అలా అన్నాను, వదిలేసేయమని. బట్ ఇట్స్ అప్ టు యూ అన్నాను కదా. సో మీకు మీ పార్ట్నర్ ఇంకా చాలా ఇష్టం. నాకు తెలిసి మీరు చాలా రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ పర్సన్స్ లాగా ఉన్నారు, అందుకనే వాళ్ళు కూడా చాలా అలోన్ గా ఫీల్ అవుతున్నారు అనమాట. సో మళ్ళీ రీకన్సిడర్ చేయండి. సో మీ లైఫ్ లో ఒక బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయంట. మీ ఏంజల్స్ అలా అన్నారు, ఏంజల్స్ అలా అన్నారు కాబట్టి ఐ విల్ బి చెకింగ్ యువర్ రీయూనియన్ టైం. ఓకే, ఏంజల్స్ మరి నాకు క్లియర్ గా చెప్పండి, మా వ్యూవర్స్ కి తర్వాత మా వ్యూవర్స్ పార్ట్నర్ కి వీళ్ళకు ఎప్పుడు రీయూనియన్ జరుగుతుంది? సో నాకు క్లియర్ గా చెప్పండి, మా వ్యూవర్స్ పార్ట్నర్ కి రీయూనియన్ ఎప్పుడు జరుగుతుంది? కొంచెం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నవంబర్ అంట అండి. థింగ్స్ హ్యాపెన్ సూనర్ వెన్ యూ ఫోకస్ ఆన్ ఎనర్జీ, వెన్ యూ ఫోకస్ ఆన్ యువర్
థింగ్స్ హ్యాపెన్ సూనర్ వెన్ యూ ఫోకస్ యువర్ ఎనర్జీ ఆన్ యూ. నేను చెప్తూనే ఉన్నాను కదా, మీ ఎనర్జీస్ ని మీరు యూజ్ చేసుకుంటేనే, మీరు ఫోకస్ చేస్తేనే అప్పుడే మీ పార్ట్నర్ గురించి ఏడుస్తూ ఉంటే రావండి. మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అండ్ అలాగే మీ వింటర్ సీజన్ లో మీకు రీయూనియన్ జరుగుతుంది. మొన్న రీసెంట్ గా చెప్పాను లాస్ట్ వీడియోలో, మరీ సేమ్ అదే వచ్చింది. సో నమ్మండి, నమ్మితేనే జరుగుతాయి. నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను, బట్ మీరు వినలేదు అంటే గో అండ్ చెక్ మై ఆల్ వీడియోస్. నా వీడియోస్ అన్ని చూడండి. నేను గ్రూప్స్ కూడా చేశాను. మీకు జనరల్ రీడింగ్ కావాలంటే జనరల్ రీడింగ్ చూడొచ్చు, మీకు పికే కార్డ్ రీడింగ్ కావాలంటే పికే కార్డ్ రీడింగ్ చూస్ చేసుకోవచ్చు. సో నేను గ్రూపింగ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. యూ కెన్ గో అండ్ చెక్ ఎనీ వీడియో. మీకు ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకే, సో అది చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని నా కోరిక. ఓకే, ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.